నామినేషన్ రోజు చూసుకున్నట్టయితే భారీగా ర్యాలీస్ కానీ భారీగా జనం రావడం కానీ జరిగింది. ఆ చిల్లర మోకొచ్చి ఇంటి ముందు ఏదో షో చేయాలనుకున్నారు. ఇవన్నీ ఓటమి భయం, ఓర్చుకోలేని తనం. మళ్ళీ ఇక మేము ఇప్పుడు కనుక ఇలా చేయకపోతే ఇంకా మాకు అసలు రాజకీయ భవిష్యత్తే మా చంద్రబాబు నాయుడు లేదు. పెమ్మసానికి నాన్నలో ఒకరు ఆయన వెళ్ళిపోతాడు దేశాలు వదిలిపెట్టి, ఏమో ఎక్కడికో వెళ్ళిపోయింది. మాకు ఉనికి కోల్పోతాము. మేము ఏదో చేద్దాము, ఒక ప్రయత్నం చేద్దామని చిల్లర వేషాలు వేస్తున్నారు తప్పితే ఇంకొకటి అయితే కాదు. వాళ్ళకి కేవలం ఓటమి. నిన్న చూసారా మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని కూడా ఒక మాట అన్నారు ఆయన సభలో, రూపాయి నెత్తిన పెడితే పావలాకు కూడా కొనుక్కోరు పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతా ఉన్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ పార్టీ విధానం ఏంటి, ప్రజలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ ప్రజాదరణ ఎంతవరకు కోల్పోయి ఉన్నారు. ఇక ముందు కూడా ప్రజలకు ఆదరణ అనేది వాళ్ళకు ఉండదు. ప్రజలు ఓట్లు వేయరు, ప్రజలు గెలిపించరు, వీళ్ళ నాయకులుగా అసలు చూడటమే లేదనేది వాళ్ళకి అర్థమైంది. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరికీ అర్థమైంది. వాళ్ళే ఫ్రస్ట్రేషన్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళే తిట్టుకొని వాళ్ళే మీరు ఫ్యాన్కి ఓటేయండి, సైకిల్కి ఓటేస్తే మీ నాశనం మీరు కోరుకున్నట్టే, మీ ఊరు మీరు తీసుకున్నట్టే లోకేష్ అంటాడు. వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ గురించి మైనస్గా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాగా నాయకత్వం కలిగి ఉంటారు? వాళ్ళకే ధైర్యం లేదు, వాళ్ళు గెలుస్తారనే ధైర్యం లేదు, వాళ్ళ పార్టీ ఫామ్ అవుతుందనే ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థులు అందరూ ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఈ అభ్యర్థులు ఎప్పుడైతే ప్రకటించారో వాళ్ళ గెలుపు అనేది సులువైపోయింది. దానికి కారణం సంక్షేమ పథకాలు, గతంలో వీళ్ళు పరిపాలించిన విధానం. మా పశ్చిమ నియోజకవర్గంలో మంత్రిగా చేసిన సేవలు కానీ, స్థానికంగా చేసిన సేవలు కానీ, ఇవన్నీ కూడా పశ్చిమ నియోజకవర్గంలో అలా ఉండిపోయినాయి అందరి మైండ్లో. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఒక పక్క, మరి మేడం గారి చరిష్మా ఒక పక్క, అఖండమైన మెజార్టీ గెలవబోతా ఉన్నారు. వీళ్ళు తట్టుకోలేక వీళ్ళు చిల్లర వేషాలు వేస్తూ ఉన్నారు. దీన్ని తిప్పికొట్టడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం, ఓటర్ కూడా సిద్ధంగా ఉన్నారు.